ఉంటుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ప్రతి వాడు ఈ వచనం కొరకు ఎందుకంటే ప్రతి వాడు నశించగా ఉండడానికి ఎవ్వరు కూడా నశించక దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనందరికి తండ్రి ఆయనే, మన సృష్టికర్త ఆయనే, మన విమోచకుడు ఆయనే, మన యొక్క నిర్మాణకుడు ఆయనే. కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని సృష్టించింది ఆయనే, మన దేవుడే. కనుక దేవుని యొక్క ఇష్టం ఏంటంటే ఆయన అందరిని ప్రేమించినాడు. అందరి కొరకు ప్రతి వాడు నశించకుండా ఉండడానికి, లోకంలో ప్రతి వాడు రక్షణ పొందడానికి, నిత్య జీవం పొందడానికి తన కుమారుని అనుగ్రహించినాడు. యోహాను 3:16 అందులో ఉన్న ఒక మాట ఏంటంటే ప్రతి వాడు నశించక, ప్రతి వాడు రక్షణ పొందడానికి, ప్రతి వాడు నిత్య జీవం పొందడానికి, ప్రతి వారి కొరకు తన కుమారుని అనుగ్రహించినాడు. నిత్య జీవం పొందడానికి, ప్రతి వాడు నరకం నుంచి పాతాలను తప్పించబడడానికి తన కుమారుని అనుగ్రహించినాడు. అయితే దేవుడు రోమా 8 చెప్తా ఉన్నాడు, తన కుమారుని అనుగ్రహించుటకు వెలితీయని దేవుడు ఈ లోకంలో నీకు ఏం చేస్తాడు? నీకు ప్రతిదీ ఇస్తాడు. తన కుమారుని ఇవ్వడానికి వెలితీయలేదు. తన కుమారుని, ఏకైక కుమారుని ఏం చేసినాడు? నీ కొరకు అనుగ్రహించినాడు. నీ కొరకు తన కుమారుని ఇచ్చినాడు. నీకు బదులుగా, నీ నిమిత్తము, నీ చేతుల బదులుగా తన చేతులు, నీ పాదాల బదులుగా తన పాదములు, నీ శిరస్సు బదులుగా తన శిరస్సు, నీ యొక్క శరీరం బదులు తన శరీరము, నీ ప్రాణం బదులు తన ప్రాణం ఇస్తూ వచ్చినాడు. నీ కొరకు, ప్రపంచంలో ప్రతి మానవుని కొరకు తన కుమారుని ఇవ్వడానికే వెలితీయని దేవుడు ఆ కుమారునితో పాటు సమస్తము నీకెందుకు అనుగ్రహించడు. అయితే నువ్వు దేవుడు నీతో ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. తన కుమారుని ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తము నీకు ఎందుకు ఇవ్వడు? అయితే నువ్వు ఏం చేయాలా? దేవుడిని అడగాల, ఆయన విశ్వాసం ఉంచాలా, ఆయన నమ్మకం ఉంచాలా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మాలా. దేవుడు ఏమంటున్నాడు? నీ కొరకు నా కుమారుని ఇచ్చినాడు. నా కుమారుని ప్రాణం ఇవ్వడానికి, నా కుమారుని బలి చేయడానికి, నా కుమారుని దహన బలిగా అర్పించడానికి నీ కొరకు నేను వెనుదీయలేదు. నీ రక్షణ కొరకు, నువ్వు నిత్య జీవం పొందడానికి నీ కుమారుని ఇవ్వడానికి నేను వెనుదీయలేదు. కుమారునితో పాటు సమస్తం ఎందుకు నీకు అనుగ్రహింపను. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచాలా. విశ్వాసం ఉంటే ఏం చేస్తాడు దేవుడు? విశ్వాసం ఉంచితే ప్రతిస్తాడు. నమ్మకం ఉంచాలా. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. నువ్వు దేవుని విశ్వాసం ఉంచాలా. కుమారుడు ఇచ్చినాడు నీ కొరకు, కుమారుడితో పాటు సమస్తాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచాలా, ఆయన నమ్మకం ఉంచాలా. కాబట్టి నీకు కుమారుడితో పాటు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. తన సొంత కుమారుని లోక పాప భారం మోసుకొని పో, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. తన కుమారు యొక్క శరీరంలో నీ పాప శిక్షను కొట్టివేస్తూ వచ్చినాడు. తన కుమారు రక్తాన్ని ధారగా పోసి, ఆ రక్తం ద్వారా నీకు పరిశుద్ధత, ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ, ఆ రక్తం ద్వారా శుద్ధీకరణ, ఆ రక్తం ద్వారా విమోచన, క్షమాపణ, పరిశుద్ధత. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రపరుస్తా ఉంది. యేసు రక్తం ద్వారా మన పాప క్షమాపణ. అంటే ఆయన తన కుమారుని యొక్క రక్తాన్ని యెషయా గ్రంథం 53లో ధారగా పోసినాడు. తన కుమారుని శరీరం మన కొరకు ఇచ్చినాడు. మనకు బదులుగా ఆయన శరీరంలో 39 గొడ్డ దెబ్బలు, తలలో ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, పాదాల్లో మేకులు, పక్కలో బల్లెపోట్లు ఇంతగా వెలచెల్లించినాడు. ఈ లోకంలో నీకు కావలసిన ప్రతి అవసరం తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీర్చును. ఏం తీరుస్తాడు? ప్రతి అవసరం తీరుస్తాడు. నమ్మాలా, దేవుణ్ణి నమ్మాలా, వాక్యాన్ని నమ్మాలా. కాబట్టి తన కుమారుని ఇచ్చిన దేవుడు ఈ లోకంలో నీకు వచ్చే శ్రమలు, కష్టాలు ఏదైనా కానీ నీకు కుమారునితో పాటు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆయన్ని అడగా. తర్వాత యెషయా గ్రంథము 46 ఒక మాట ఉంది. దీంట్లో ఏంటంటే 3వ వచనం నుంచి, యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయేలు వారిలో శేషించిన వారులారా, గర్భమును పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండగా మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ఏమంటున్నాడు దేవుడు? నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడును నేనే. దేవుని మాట ఏంటి? ముదిమి వచ్చే వరకు. యెషయా గ్రంథం 44వ వచనంలో ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. నేనే తల వెంట్రుకలు నెరలి వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే.
కాబట్టి తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ముదిమి వచ్చే వరకు ఈ తల వెంట్రుకలు నెరి వరకు దేవుడు ఏం చేస్తాడా? నేను ఎత్తుకుంటాడు. దీనికి అర్థం ఏంటంటే నీ భారాన్ని మోస్తాడు. ఈ యొక్క శరీరక భారము, ఆరోగ్య భారము, ఆర్థిక భారము, సమస్త భారాన్ని, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నిన్ను ఎత్తుకుంటాడంటే నీకు ఏం కావాలో అవన్నీ ఇస్తాడు. నీ భారాన్ని మోస్తాడు, నీ భారాన్ని మోస్తాడు. నీకు ఏం కావాలో అవి ఇస్తాడు. నీ భారం వేయడం అంటే తల్లి ఒడిలో కూర్చున్న కోరుకొని, పుట్టిన మొదలుకొని, ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెల్లి వరకు, ఈ లోకాన్ని విడిచేంత వరకు నీ భారం అంతా మోస్తాడు. నీ భారం అంతా మోస్తాడు. నీకు ఏం కావాలా, నీకు ఏం కావాలి అన్ని తెలుసు దేవుడికి. నీకు కావాల్సిన ఆరోగ్యము, నీకు కావాల్సిన ఆహారము, సమస్తాన్ని నీకు ఆయన ఇస్తాడు. కాబట్టి మనం దేవుని మాటలు నమ్మాలా. తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని, తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని చివరి వరకు దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు. కాబట్టి నువ్వు దేవుని విశ్వాసం ఉంచాలా, దేవుని నమ్మకం ఉంచాలా. తన కుమారుని అనుగ్రహించడానికి వెలితీయని దేవుడు ఈ లోకంలో నీకు అన్ని ఇస్తాడు. ఈ లోకంలో నీకు అన్ని ఇస్తాడు. అందుకనే దావీదు ఒక మాట అన్నాడు, ప్రభువు స్తుతి నందును గాక, ఆయన మా అనుదిన భారాన్ని భరించుచున్నాడు. కాబట్టి దావీదు దేవుడే మన దేవుడు. కాబట్టి ఆయన మన అనుదిన భారాన్ని భరించేవాడుగా ఉంటాడు. ఈ మాట కీర్తనలో ఉంటుంది. కాబట్టి చూద్దాము, కీర్తనలు 68 13. ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. కాబట్టి దావీదు తన సాక్ష్యం ద్వారా చెప్పిన మాట ఏంటంటే, అనుదినము ఏం చేస్తాడు? అనుదినముని భారాన్ని మోస్తాడు. అనుదినము అయితే నువ్వు ఎట్లా ఉండాలా? ఆయన కృతజ్ఞతగా ఉండాలా, ఆయన పని మీద ఉండాలా, ఆయన చేతి పనుల మీద ఉండాలా, ఆయన గుణాంశము ప్రచురం చేయాలా. ఈ లోకానికి దేని కొరకు వచ్చినాము? భార్య భర్త కొరకు కాదు, భర్త భార్య కొరకు కాదు, పిల్లల కొరకు కాదు, ఇళ్ళ కొరకు కాదు, భూముల కొరకు కాదు. ఈ లోకంలో మనం వచ్చింది ఏంటంటే, యేసుప్రభు బాల్యంలో ఒక మాట చెప్తాడు తల్లిదండ్రులకి. ఏమంటే, నేను భౌతికమైన తల్లిదండ్రులతో చెప్తాడు అన్నమాట, నేను దేవుని పనుల మీద ఉండవల్లని మీరు ఎరగరా. మనం ఈ లోకాన్ని ఎందుకు వచ్చినాం? దేవుని పనుల మీద ఉండడానికి. అంటే ఈ లోకాన్ని మనం ఎందుకు వచ్చినామంటే దేవుని మహిమపరచడానికి. ఈ లోకాన్ని మనం ఎందుకు వచ్చినామంటే దేవుని గుణాతిశయం ప్రచురపరచడానికి, దేవుని సువార్త చెప్పడానికి, దేవుని ఇంటిని నింపడానికి, దేవుని మందిరాన్ని నింపడానికి, దేవుని రాజ్యాన్ని నింపడానికి. కాబట్టి దేవుడు మన ప్రతి అవసరం తీర్చాలంటే, దేవుడు మన అనుదిన భారాన్ని భరించాలంటే, అయితే మనం కూడా ఆయన భారాన్ని భరించాలా, ఆయన పనులు చేయాలా, ఆయన పనులు చేయాలా. కాబట్టి లోకంలో ఆయన గుణాతిశయములు, ఆయన మనం ప్రేమించి తన ప్రాణం పెట్టినాడు. ఆ యొక్క ప్రాణం ద్వారా, రక్తం ద్వారా మనకు క్షమాపణ. దేవుడు మనం ప్రేమించి ప్రాణం పెట్టినాడు, శరీరం పెట్టినాడు. యేసుక్రీస్తు ఏ శిక్షావిధి లేదు. ఈ మాట ప్రజలకు తెలియజేయాలా. దాని కొరకు ఈ లోకంలో మనం ఉంచినాడు. శాశ్వత రాజ్యం గురించి నువ్వు ప్రకటించాలా, ఆయన ప్రేమ గురించి నువ్వు ప్రకటించాలా, ఆయన నిత్య జీవం గురించి ప్రకటించాలా. ఇది తాత్కాలిక లోకము, ఇది కొంతసేపు అంతలో కనపడు మాయము అవరేలాంటి అలాంటి జీవితము. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఆయన రాజ్యము శాశ్వతమైంది. ఈ యొక్క లోకం ఏంటంటే ఇదంతా కూడా ఆయన రాకడలో ఇదంతా కూడా కాల్చివేయబడుతుంది. ప్రకటనలో నూతన ఆకాశం, నూతన భూమి. కాబట్టి నువ్వేంటంటే దేని కొరకు వచ్చినావు ఈ లోకంలో? దేవుడు తన చేతి పనులు చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుని ప్రచురించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని రాజ్యం కొరకు జీవించడానికి, దేవుని మందిరంలో పని చేయడానికి ఈ లోకంలో వచ్చిన మనం ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని పనుల మీద ఉండాలా, దేవుని పని చేయాలా, దేవుని ఘనపరచాలా. పనివాడు జీతానికి పాత్రడు. నువ్వు పని చేస్తేనే నీకు జీతం ఇస్తాడు. నువ్వు పని చేయకపోతే ఈ లోకంలో భౌతిక సంబంధం జీతం ఉంటుంది, కానీ పరలోకంలో నీకు జీతం ఉండదు. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరి కొరకు? మనం ఈ లోకంలో ప్రభు కొరకే. మనం తినేది ప్రభు కొరకే, మనం తాగేది ప్రభు కొరకే, అన్ని మనము జీవించిన మరణించిన ఆయన కొరకే. ఈ లోకంలో ఆయన కొరకే మనం జీవిస్తా ఉన్నాము. ఆయన యొక్క ఆ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించి అనేకుని దేవుని ఇంటిలోనికి, మందిరంలోనికి, దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి. కాబట్టి మనకు ఒక పని ఉంది, ఆయన గుణాతిశయం ప్రచురపరచాలా. మనకు ఒక పని ఉంది, ఆయన చేతి పనిని ప్రచురం చేయాలా. ఆయన పనుల మీద ఉండాలి. యేసు బాల్యంలో చెప్పినాడు. పౌలు ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తూ వచ్చినాడు. మరి యేసు బాల్యంలో చెప్పిన మాట ఏంటంటే, ఎరుసలేం యాత్ర అటు ఎరుసలేం పోయినప్పుడు పస్కా పండుగ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు వెళ్తా ఉన్నారు. ఆ సందర్భంలో నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా. కాబట్టి మనం దేవుని పని చేయాలి.
దేవుడు అడుగుతాడు, నువ్వు దేవుని కొరకు ఒక్కరినైనా సంపాదించినావా? దేవుని కొరకు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఒక్కరినైనా దేవుని ఇంటికి నడిపించినావా? దేవుని రాజ్యాన్ని నడిపించినావా? కాబట్టి దేవుని మాట ఏంటంటే తన కుమారుని ఇవ్వడానికి వెనుదీయని దేవుడు ఈ లోకానికి అందిస్తాడు. నువ్వు నమ్మాలి. తర్వాత తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చున్న మొదలుకొని, ముది వరకు, తలగంటకు మెరి వరకు ఆయన ఏం చేస్తాడు? నేను ఎత్తుకొని రక్షిస్తాడు. అంటే నీ యొక్క ప్రతి భారాన్ని మోస్తాడు, ప్రతి భారాన్ని మోస్తాడు. అందుకనే దావీదు అన్నాడు, ప్రభు స్తుతినందుకు కాక ఆయన అడిగిన భారాన్ని భరించుచున్నాడు. అంతేకాకుండా దేవుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 20లో ఒక మాట చెప్పుకొచ్చిన ప్రపంచానికి, ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అప్పుడు నీకు నేను విశ్రాంతి ఇస్తాను. కాబట్టి మీరు కూడా దేవుని దగ్గరకు రావాలా. మీకు ఏ ప్రయాసం ఉన్నా. మత్తయి మరి 11:28 ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి అంటే బలము, విశ్రాంతి అంటే నెమ్మది. నీకు ఎంత ప్రయాసం ఈ లోకంలో దేవుని దగ్గరకు రా, మోకాలుగా ప్రార్థన చేయి, కన్నీరు విడువు, దేవునికి చెప్పుకో. దేవుడు చెప్పినాడు కీర్తన 55:22, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోడు. ఈ మాట చెప్పండి, నీ భారము చెప్పండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకోడు. నీ కొరకు తన కుమారుని ఇవ్వడానికి వెనుదీయని దేవుడు. నువ్వు ఆయన మీద భారం మోస్తే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేవుడి వాక్యము దీవించును.